హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇండియన్ గ్యారేజ్ అండ్ ట్రావెల్స్. సో చాలామంది నాకు మెసేజ్ చేసినారు దట్ డైలీ బ్లాగింగ్స్ చేయండి అని. సో ఇదొక శాంపుల్ అనుకోండి, నా ఫస్ట్ డైలీ బ్లాగ్ అనుకోండి. సో బేసిక్గా మేము ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట, ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ మా పొలం దగ్గర. సో అది ఎట్లా ఉంటుంది ఏంటి అంటే, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. లైక్ ఇట్స్ నాట్ ఏ రొటీన్ వన్, ఇది ఒక కంటైనర్ స్టే అనమాట. సో ఒకవేళ మీరు కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఈ కంటైనర్, అసలు ఇది వర్తేనా ఇంత పెట్టడము, ఆల్మోస్ట్ ఇది ఒక కంటైనర్ వచ్చేసరికి మనకు ఒక 4-5 lakhs అవుతుంది డిపెండింగ్ అపాన్ ది సైజ్. సో ఐ విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్ లైక్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ వీ షుడ్ గో విత్ నార్మల్ కన్స్ట్రక్షన్ లైక్ యూజింగ్ బ్రిక్ అండ్ ఆల్ అదా, లేకపోతే ఇది లైక్ కంటైనర్ ఇట్స్ అ మూవబుల్ వన్. సో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ప్రోస్ అండ్ కాన్స్, సో ఆల్ మనం ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం. సో ఫస్ట్ 2 days నేను వీడియో షూట్ చేయలేకపోయినా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బేసిక్గా వర్కర్స్ మనం అనేది ఇప్పుడు బేస్మెంట్ తీస్తున్నారు. సో బేస్మెంట్ ఎందుకు అంటే, లైక్ ఇప్పుడు కంటైనర్ వచ్చేవారికి ఐదర్ మనము మొత్తం కింద లైక్ దాని లెగ్స్ కింద డైరెక్ట్ భూమి మీద పెట్టేయచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు లుక్ బెటర్ ఇన్ ఏ హైట్ మీద కనిపించాలి మన కంటైనర్ అంటే బేస్మెంట్లో కట్టి దానిపైన పెట్టాలన్నమాట. సో దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. సో మొత్తము 4 sides హైట్ లేపి ఆల్ ఈక్వల్గా 4 ends ఆల్ ఈక్వల్ చేసేసి బేస్మెంట్లా కట్టి దాని లోపల మట్టి అనేది ఫిల్ చేసినాం అనమాట. సో అది నిన్న అయితే ఆ వర్క్ అయింది, మనకి 2 days నుంచి ఆ వర్క్ అయింది. లెవెలింగ్ చేసినారు మొత్తం, తర్వాత 4 sides వాల్ కట్టినారు అకార్డింగ్ టు ది మేము చెప్పిన హైట్ అంతా వాళ్ళైతే హైట్ లేపినారు. సో నెక్స్ట్ డే జేసీబీ వచ్చి మట్టి అనేది ఫిల్ చేసింది అనమాట లోపల. సో అదైతే అయింది. ఇప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ ఓవర్ అయిందనమాట. సో అక్కడ అనేది వీళ్ళైతే ఇప్పుడు చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, కంటైనర్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేసినాము. సో కంటైనర్ ఒకవేళ మీరు కానీ తీసుకోవాలనుకుంటున్నా అని ఎక్కడ ఇవ్వచ్చు ఆర్డర్ అని అనుకుంటే, సో మేము ఇచ్చింది అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర పర్ఫెక్ట్ క్యాబిన్స్ అని, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తా. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా నాకు లింక్ అవన్నీ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను మీకు ప్రైవేట్గా లింక్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తా. సో పర్ఫెక్ట్ క్యాబిన్స్ అనమాట వాళ్ళ షాప్ పేరు, నియర్ రామోజీ ఫిలిం సిటీ. మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి బిలాంగ్ అయితే. ఈ హోల్ ఏంది అంటే, మనము డ్రైనేజ్ సిస్టమ్కి తీసినాం అనమాట. సో డ్రైనేజ్, సో కంటైనర్లోనే అన్నీ మనకి బాత్రూమ్, కిచెన్, బెడ్రూమ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఆర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ 1 week అవుతుంది. మేము అక్కడ ఆ క్లిప్స్ అనేది నేను షూట్ చేయలేదు, కానీ మీకు ఈరోజు మేము కంటైనర్ దగ్గరికి వెళ్తాము, అంటే ఎంతవరకు అయింది కన్స్ట్రక్షన్ ఏంది అని మొత్తం మీకు చూపిస్తాం. సో అదే అనమాట గైస్. సో బేసిక్గా డైలీ బ్లాగింగ్ అంటే, నేనైతే ఇప్పుడు యూఎస్ నుంచి ఇండియా వచ్చినాయి కదా, సో ఈ వర్క్ అనేది పెట్టుకున్నాము మేము మా ఫామ్ దగ్గర. సో బేసిక్గా ఇది ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అనుకోండి, లేకపోతే కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అనుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం పక్కా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చూసిన యూట్యూబ్లో ఎవరు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్లో కంటైనర్ పెట్టి ఎట్లా అది ప్రోస్ ఏంది కాన్స్ ఏంది అని ఎవ్వరు చెప్పలేదు. సో ఒకవేళ మీరు కానీ మీకు ప్లాన్ ఉన్నా, లేకపోతే ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం పక్కా షేర్ చేయండి. సో అదనమాట. సో ఇప్పుడైతే మనము కంటైనర్ చూడడానికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గాయ్స్, ఇదే మన కంటైనర్. ఇప్పుడు కంప్లీట్ కాలేదు, జస్ట్ స్ట్రక్చర్ అయిందనమాట. సో ఈ స్ట్రక్చర్ అయినాక వాళ్ళు మనకు కాల్ చేస్తే మనకు నచ్చిన ప్లగ్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి ఏంది అని చెప్తే వాళ్ళు అక్కడ పెడతారనమాట. సో అందుకనే మేము ఈరోజు వచ్చినాము. సో మిమ్మల్ని ఇంకా నెక్స్ట్ డే కలుసుకుంటాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఈరోజు మనము నిన్నైతే కంటైనర్ చూసి వచ్చినాం కదా.
సో అక్కడైతే చెప్పేసిన మొత్తం ప్లగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ కావాలి, ఏసీ పాయింట్స్ ఎక్కడ కావాలి, ఎవ్రీథింగ్ మనం చెప్పినట్టు వాళ్ళైతే పెట్టేస్తారు. ఎన్ని లైట్స్, ఎన్ని ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ A to Z మొత్తం మనం చెప్పినట్టు పెట్టేస్తారు. అది చెప్పేసి వచ్చినాం అనమాట. సో ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ మన ఫామ్ సైట్లో చూసుకుంటే మొత్తము మనకి వాల్ కన్స్ట్రక్షన్ అనేది నిన్న అయిపోయింది. అండ్ ఆ లోపలున్న మట్టికైతే మనము వాటర్ పెట్టి దాన్ని కొంచెము డౌన్కి చేపించినాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవారికి దానిపైన మనము బేసిక్గా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తాం అన్నమాట ఇప్పుడు, సో దట్ గట్టిగా ఉంటుంది కిందకి వెళ్ళకుండా. సో అది చేస్తున్నాం ఇప్పుడు మనము. సో దానికి మనం కంకర్ అనేది వేస్తున్నాం ఇప్పుడు దానిపైన. నెక్స్ట్ వర్కర్స్ అది వేసి మొత్తము దాని మీద సిమెంట్ కొడతారనమాట. సో గాయస్, ఇప్పుడైతే మనము కంటైనర్ స్టే గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇప్పుడు ప్రోస్ చూసుకుంటే మనము మెయిన్లీ ఇట్స్ మూవబుల్ వన్ అనమాట. ఇప్పుడు మనము బ్రిక్స్తోని కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ ఆ ప్లేస్ కాకుండా మనం వేరే ప్లేస్కి దాన్ని షిప్ అయితే చేయలేము. డిస్మాంటిల్ చేసి మొత్తం మనకి మెటీరియల్ లాస్ అండ్ మనకి కన్స్ట్రక్షన్ లాస్, ఎవ్రీథింగ్ లాస్ అవుతుంది. అదే మనకిప్పుడు ఈ కంటైనర్ని మనం వేరే దగ్గరికి మూవ్ చేయాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు మా ఫామ్కి అయితే రోడ్ లేదనమాట. సో ఇన్ కేస్ రోడ్ ఎటు సైడ్ పడుతుందో మనకు తెలీదు. సో అప్పుడు అట్లాంటి విషయంలో మనం ఏం చేయొచ్చు, ఈ కంటైనర్ అనేది దూరంగా వేయచ్చు, ఆర్ఎల్స్ వేరే దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. సో అది ది మెయిన్ రీజన్ వై వీఆర్ చూసింగ్ ఫర్ కంటైనర్ ఓవర్ నార్మల్ కన్స్ట్రక్షన్ అనమాట. సో అది వచ్చేవారికి మనకి మెయిన్ ప్రో అనమాట ఈ కంటైనర్కి. అండ్ ఆల్సో మీకు ఇప్పుడు నేను కంటైనర్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఈరోజు. సో కంటైనర్ ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనము నార్మల్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ఎంత చేయించినా కూడా అవన్నీ ఎక్స్ట్రా అవుతుంది మనకి. సో విత్ ఇన్ 4 lakhs డిపెండింగ్ అపాన్ ది సైజ్ మొత్తం కంటైనర్, ఫ్యాన్స్, లైట్స్ అన్నిటితో మనకి కంటైనర్ అయితే వస్తుంది. సో అదనమాట. సో నెక్స్ట్ మనకి కాన్స్ ఏంటి అంటే రస్టింగ్ ఇష్యూస్ అనమాట. సో బేసిక్గా కంటైనర్ అంటే ఐరన్తోనే అయి ఉంటుంది కదా. సో అందుకనే మనకి రస్టింగ్ ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి. కానీ అగైన్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు గాయస్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనమైతే ఎవ్రీ ఇయర్ పెయింటింగ్ అనేది వేపిస్తూ ఉండాలి బయట నుంచి. లోపలైతే మనకు ఎటువంటి రస్టింగ్ ఇష్యూ అయితే ఉండదు. జస్ట్ దట్ బయట నుంచి అయితే మనం ఇయర్లీ వన్స్ అయితే పెయింటింగ్ వేపియాలి. సో అదే దీని బిగ్గెస్ట్ కాన్ అనమాట. అంతే, ఇంకా దాని మించికి ఏం లేదు. అండ్ జస్ట్ మేక్ ష్యూర్ దట్ గ్రౌండింగ్ వైర్ అనేది మనం ప్రాపర్గా ఇచ్చి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఐరన్ కాబట్టి మనకి వర్షం పడి ఏమన్నా అయినా కూడా మనకి షాక్ రాకుండా గ్రౌండింగ్ మనము ప్రాపర్గా ఇస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ లోపల నుంచి మనకు మొత్తం వుడ్డే వస్తుంది, నేను మీకు చూపిస్తాను. సో అంతే, మరి ఇవే కొన్ని కాన్స్. సో లేట్ చేయకుండా కంటైనర్కి వెళ్ళిపోదాం. సో ఇదే గాయస్ మా కంటైనర్. బయట నుంచి కలర్ చూపించవచ్చు, మన ఇష్టం వచ్చిన కలర్ మనం చెప్తే వాళ్ళు వేస్తారనమాట. మేమైతే వైట్ అండ్ బ్రౌన్ వేసినాము. అండ్ ఇది లోపల నుంచి మనకి మొత్తం లుక్ అనమాట. ఇంకా కొన్ని ప్లగ్ పాయింట్స్ అండ్ కిచెన్ సెటప్ ఉందన్నమాట, మీకు కనిపించవచ్చు. ఇది ప్లైవుడ్, ఇది మొత్తం వుడ్తో ఉంటుంది. సో మనకి లోపలికి షాక్ అనేది ఏమీ రాదు, బయట నుంచి ఐరన్ ఉంటుంది అంతే. అండ్ గ్రౌండింగ్ ఇస్తే అది కూడా రాదు మనకి. సో అంతే. సో ఇది వచ్చేవరకు మనకి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్కి మనం పార్టిషన్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఓపెన్గా పెట్టుకోవచ్చు. అండ్ సో ఇది వచ్చేవరకు నెక్స్ట్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇంకా కమోడ్స్ అవేమీ ఫిట్ కాలేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. కమోడ్స్ కానీ మనకి షవర్ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో ఇంకో 2 daysలో రెడీ అయిపోతుంది గాయస్. లెట్స్ గో. సో నిన్నైతే మనకు మొత్తము ఫ్లోరింగ్ అయితే అయిపోయింది అనమాట పైన. ఇప్పుడు నెక్స్ట్ మనం దానిపైన దిమ్మలు అనేది కడుతున్నాము. సో మనకు కంటైనర్కి వచ్చేవారికి 6 legs వచ్చినాయి అనమాట. అండ్ మా కంటైనర్ సైజ్ వచ్చేవారికి 20x12 అనమాట. సో దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని కింద దిమ్మలు అయితే కడుతున్నాం, కరెక్ట్ ఆ లెగ్స్ అనేవి దీనిపైన కూర్చునేటట్టు. సో ఈరోజు అయితే ఆ వర్క్ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా మనకి ఈ రోజుతోని ఇక్కడ వర్క్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనము రేపైతే మనం కంటైనర్ తెస్తున్నాం అనమాట ఇక్కడికి. ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఛార్జెస్ ఎంత ఉంటాయి, ఎట్లా మనము కంటైనర్ ఎట్లా సేఫ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు అని మొత్తం డీటెయిల్గా అయితే చూసేద్దాము రేపటి బ్లాగ్లో. నేను మొత్తం కంబైన్ చేసి పెడతా ఈ వీడియోలో, సో దట్ ఎవరైనా చూద్దాం అనుకున్నా అని మొత్తం ఒకటే దాంట్లో చూడొచ్చు అని. సో యా, అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు ఇంకోటి ఏంటి అంటే ఈ బేస్మెంట్కి మనం స్టెప్స్ కట్టబోతున్నాం అనమాట. అండ్ ఈ దిమ్మల కన్స్ట్రక్షన్ తర్వాత నెక్స్ట్ మనం స్టెప్స్ అయితే కడతాం.
అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు గైస్, మీరు కంటైనర్ కూడా ఇంత కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదన్నా, మరి ఇది వేస్ట్ కాదా ఒకవేళ మీరు మూవ్ చేస్తే అని అడగవచ్చు. సో అగైన్ ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇంత కన్స్ట్రక్షన్ చేయాలి అని మ్యాండేటరీ కాదు, మీరు డైరెక్ట్ గ్రౌండ్ మీద కూడా పెట్టేయచ్చు, ఎందుకంటే కంటైనర్కి ఆల్రెడీ లెగ్స్ ఉంటాయి. సో అదేమీ ఫరక్ పడదు మనకి. జస్ట్ ఫ్లోర్ మీద మనము ఫ్లోరింగ్ వేసేసి సిమెంట్తోనే దానిపైన కూర్చోబెట్టచ్చు, అప్పుడు ఇంత ఖర్చు మీకు రాదు. కానీ మేమేంటంటే కొంచెం హైట్ మీద పెడితే మొత్తము ఫామ్ వ్యూ కనిపిస్తుంది అండ్ లుక్ బాగుంటుంది అని పెడుతున్నాం అనమాట. సో ఈ కన్స్ట్రక్షన్కి అగైన్ ఒక 50 to 1 lakh అయితే కాస్ట్ అవుతుంది మనకి. సో అది మ్యాండేటరీ కాదు, వీ కెన్ లైక్ ఒక 5,000 10,000 కూడా కంప్లీట్ చేయొచ్చు మనం, జస్ట్ ఫ్లోరింగ్ వేసేసి పెట్టవచ్చు. సో అది డిపెండ్స్, ఇంకా అది మీ ఇష్టము, అది మీరు చేయొచ్చు చేయకపోవచ్చు. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ ప్లాస్టరింగ్ చేసేస్తున్నారు వీళ్ళు. సో ఈరోజు కంటైనర్ అయిపోయిందనమాట, మనం పోయి అయితే మొత్తం చూద్దాం. ఫైనలీ వచ్చేసినాం గాయస్, కంటైనర్ అయిపోయింది ప్రాపర్గా. ఇప్పుడు నేను మీకు ప్రాపర్ టూర్ ఇస్తా కంటైనర్ది. సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే మనకైతే ఓపెన్ కిచెన్ వచ్చేస్తుంది అనమాట. మీరు అక్కడ ప్లాట్ఫామ్ చూడొచ్చు, సింక్ ఉంటుంది, ట్యాప్ ఉంటుంది అండ్ పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది అండ్ పక్కన ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది విత్ కబోర్డ్స్ ఉంటాయి కింద. అండ్ మనకు అక్కడ వచ్చేవరకు ఒక కిటికీ విండో వచ్చేసింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చేసింది. హాల్లో 2 windows ఉన్నాయి అన్నమాట మనకి. సో మనం నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోతే ఇది 1 BHK కంటైనర్ అనమాట. సో బెడ్రూమ్కి వెళ్ళిపోతే 4 lights ఉంటాయి అండ్ 1 fan ఉంటుంది. ఇది వచ్చేవారికి బాత్రూమ్ అని. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, మేము మొత్తం లైటింగ్ అంతా చెక్ చేసుకున్నాము, అంతా ప్రాపర్గా ఉంది. రేపైతే మనం షిప్పింగ్ చేసేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసినాం మేము ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటి అంటే వాటర్ టెస్ట్ చేస్తారనమాట, పైప్ పెట్టి మొత్తం ట్యాప్స్ నుంచి అన్ని వాటర్ వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. దానికి వీళ్ళు DCMలో లోడ్ చేసి అది చేస్తున్నారు ఇప్పుడు. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మన ఫామ్ హౌస్కి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఫైనలీ గాయస్, కంటైనర్ వచ్చేసింది, క్రెయిన్ వచ్చేసింది మన ఫామ్లోకి. ఇప్పుడు నెక్స్ట్ క్రెయిన్ హెల్ప్తోని కంటైనర్ అయితే మనం ప్రాపర్గా మనం లెగ్స్ కట్టినాం కదా అక్కడ బేస్మెంట్ మీద, దాని మీద ప్రాపర్గా సెట్ అయ్యేటట్టు చేస్తారు వీళ్ళు. అండ్ ఇప్పుడు మనం కాస్ట్ గురించి మాట్లాడుకుంటే కంటైనర్ కాస్ట్ వచ్చేవారికి, కంటైనర్ కాదు, ఫస్ట్ మనం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేవారికి ఓవరాల్గా మాకైతే క్రెయిన్ ప్లస్ DCM ఛార్జెస్ వచ్చేవారికి అరౌండ్ 15,000 అయింది. అగైన్ ఇట్ విల్ బీ వేరియింగ్ అపాన్ ది డిస్టెన్స్ అనమాట. సో వీళ్ళ ప్లాంట్ నుంచి మా ఫామ్కి అయితే 15 kilometers అట్లుండే. సో దానికి తగ్గట్టు వీళ్ళు ఇట్లా ఛార్జ్ చేసినారనమాట మాకు. సో అది మీరు ఎంత లేదన్నా అని ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఒక 20,000 అయితే పెట్టుకోండి. సో మనము ఇప్పుడు మెయిన్ థింగ్ వీళ్ళు అది పెట్టే లోపల నేను మీకు కంటైనర్ కాస్ట్ ఎంత అని చెప్తా. సో కంటైనర్ కాస్ట్ వచ్చేవారికి మాకైతే 3,50,000 అయిందనమాట. సో 3,50,000 దేనికి అంటే మాకు కంటైనర్ సైజ్ వచ్చేవారికి 20x12. సో 20x12 సైజ్ వచ్చింది. అండ్ బెడ్రూమ్ పార్టిషన్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అండ్ బాత్రూమ్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి, కిచెన్ ప్లాట్ఫామ్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రా కట్టినందుకు మాకు 3,50,000 అయింది. సో అగైన్ ఈ 3,50,000లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్, లైట్స్, ఫ్యాన్స్, బాత్రూమ్, కమోడ్, ఎవ్రీథింగ్. మీకు ప్రైస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. కంటైనర్ అయితే పెట్టేసినారు గాయస్, మీరు చూడడానికి రెడీ ఉండండి. 3, 2, 1. సో గైస్, బ్యాక్ నుంచి కంటైనర్ ఇట్లా కనిపిస్తుంది అండ్ మనకి బ్యాక్ నుంచి వ్యూ అయితే ఎట్లా ఉంటుంది, మొత్తం మన ఫామ్ వ్యూ, గ్రీనరీ ఉంటుంది అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోయి రేపు మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవాలి. అండ్
అండ్ ఎల్లుండి నా రిటర్న్ ఫ్లైట్ ఉందన్నమాట యూఎస్కి. సో రేపే నా లాస్ట్ డే ఇండియాలో. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి ప్యాకింగ్ చేసేసుకొని మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మార్నింగ్ వచ్చేసినాం ఇక్కడికి. ఆల్మోస్ట్ పూజ కూడా అయిపోయింది. సో అంతే, ఇంకా నేను కొన్ని క్లిప్స్ తీసిన పూజ రిలేటెడ్. సో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్న కంటైనర్ గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్.